హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ మళ్ళీ ఒక స్పెషల్ కలెక్షన్ ఉర్లీతో మీ ముందరికి వచ్చాను. అసలు ఉర్లీస్కు మన దగ్గర ఎంత క్రేజ్ ఉందంటే అందరు చెప్పడం ఏంటంటే మీరు ఆన్లైన్లో వెతకండి, ఎక్కడన్నా ఎనీ వెబ్సైట్లో వెతకండి, ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడ పెట్టలేదు శ్రీదేవి. అండ్ ఇంత పెద్ద కలెక్షన్ కూడా ఎవరి దగ్గర లేదన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డానో ఆ కష్టం అంతా ఒక్క సెకండ్ ఇట్లా తీసేసినట్టు అయిందనమాట. సో దానికి ఎవ్రీ టైం మనం ఇప్పుడు అయిపోయిన ఎల్లా తెస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉర్లీ అనగానే జనరల్గా 3 సెట్స్ 2 సెట్స్ అనేవి ఉన్నాయి. బట్ మనం ఏం చేసామంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొంటారు, ఎవరు కన్వీనియంట్గా వాళ్ళు కొంటారు కాబట్టి సెట్స్ గోలనే ఉండొద్దు. సో సింగిల్ పీసెస్ అయినా సరే ఇచ్చేద్దామని చెప్పాను. అలాగే ప్రైజెస్ డివైడ్ చేసి పెట్టడం జరిగింది. అండ్ మన మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చెప్పిన ఏంటంటే ఉర్లీ నాకు సెట్స్ వైజ్గా నేను తీసుకోను, ఫర్దర్గా ఏవి ఎక్కువ మూవ్ అయితే అవి మాత్రం తీసుకుంటున్నప్పుడు హీ సెడ్ ఎస్, మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా తీసుకోండి, ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉంటే అంత తీసుకోండి, మీకు ఏది ఫాస్ట్ మూవింగ్ ఉంటే అదే తీసుకోండి, మీకు ఏ సెలెక్షన్ బాగుంటే అదే తీసుకోండి అని చెప్పాడు అబ్బాయి కూడా. ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అంటే జనరల్గా ఇలాంటి వాటికి ఏంటంటే నో స్టెప్స్ ఏ ఉండాలా, నో సెట్స్ ఏ ఉండాలా, సింగిల్ సమ్మము డబుల్ సమ్మము ఇవన్నీ కూడా మిడిల్ మెన్ చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. బట్ ఇక్కడ నుంచి రూట్స్ తెస్తాం కాబట్టి మనకు కావాల్సినట్టుగా మనం కస్టమైజ్డ్ మన డిజైన్స్ ఏవైనా సరే తెచ్చుకోవచ్చు అనమాట. మీకు ఇంకా ఎక్కడైనా సరే ఆన్లైన్లో మన దగ్గర లేనివి బ్యూటిఫుల్గా కలెక్షన్స్ ఉంటే కూడా మీరు మన ఇన్స్టాలో కానీ లేదంటే మన ఆఫీస్ నంబర్స్ కానీ ఫోన్ చేసి వాట్సాప్స్ చేసేసి వాటికి పెట్టవచ్చు. ఇగో ఇది ఉంటే బాగుంటుంది శ్రీదేవి, ఇదైతే బాగుంటుంది. లేదంటే మీరు ఆఫీస్ నంబర్స్ స్టోర్ నంబర్స్ కూడా మీరు ఫొటోస్ను పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇది విషయం, ఓకేనా. సో ఇప్పుడు మనకు కొత్త ఉర్లీస్ వచ్చాయి అండ్ దివాళీ టైంకు అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఉండేటట్టు చూస్తాను నేను. బట్ ఆలోపు ఏంటంటే ఎన్ని వెరైటీస్ మ్యాక్సిమం వీలైతే అన్ని వెరైటీస్ పెడదాం. సో క్వాంటిటీ అనేది దివాళీ టైంకు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా ఏదో ఒక పూజలు, ఏదో ఒక స్పెషల్ అకేషన్స్, ఏదో ఒక స్పెషల్ డెకరేషన్స్ మన ఇళ్ళలో ఉంటాయి. అండ్ వారానికి ఒకరోజు మంచి దేవుళ్ళను కడిగి పూజ చేసుకుంటాం కదా, శుభ్రం చేసుకున్నప్పుడు కూడా అట్లా స్పెషల్గా అంటే చాలాసార్లు మీకు అలవాటు ఉందో లేదో కానీ దేవుణ్ణి శుభ్రం చేసుకున్న రోజు, దేవుడి గది శుభ్రం చేసుకున్న రోజు, అన్ని దీపాలన్నీ కడిగి పెట్టుకున్న రోజు మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది అటువైపు. సో ఇంట్లో అన్నీ క్లీన్గా చేసుకున్న రోజు మళ్ళీ చూస్తాం కదా, ఆ టైప్లో అనమాట. సో అట్లాంటి రోజుల్లో కూడా మనం అంటే అకేషన్ అనే కాదు, మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి ఎనీ టైం దీపం అనేది మంచి శుభశకనం కాబట్టి మీరు ఎక్కడైనా ఎట్లైనా వాడుకోవచ్చు, ఓకేనా. ఇది విషయము. గతంలో రానివి ఈరోజు స్పెషల్గా ఏం వచ్చినాయి అనేది ఫస్ట్ చూపించేసేసి మిగతా ఆయన ఎంత బాగా పెట్టుకోవచ్చు చూపిస్తా. ఇది లాస్ట్ టైం టకటగా చూపించిన, ఈసారి కొంచెం క్రియేటివ్గా చూపిద్దాం అనేది చిన్న తప్పని అనమాట, ఓకేనా. అండ్ ఫస్ట్ వచ్చేసేసి మనకు ఇవి ఒక వెరైటీ స్టాండ్స్ వచ్చినాయండి. ఇది కొత్త డిజైను. సో దట్ ఇంత బాగున్నాయి అనిపించింది నాకు. కొంచెం అంటే డిఫరెంట్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ కనపడుతుంది అనమాట. ఇట్లా ఏం లేదు, ఒక్క 2-3 పువ్వులు మనకు దేవునికి తెచ్చుకున్నట్టు పెట్టుకుంటాం కదా, లేదంటే దాని మీద వేసుకోండి, ఏముంది ఇట్లా దీని మీద వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు చిన్న క్యాండిల్ లేదంటే మనం ఒక చిన్న మట్టి దీపం పెట్టుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ వైబ్సే డిఫరెంట్గా ఉంటాయి అసలు కదా. అండ్ మన దగ్గర ఉన్న క్యాండిల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ క్యాండిల్స్ అనమాట. అదంటే వ్యాక్స్ చాలా మంచి క్వాలిటీ, ఎక్కువ టైం వస్తుంది మనకు. సో ఇవి 3 స్టెప్స్గా ఇట్లా వచ్చినాయి అనమాట. ఇదొక చిన్నది అండ్ ఇదొక చిన్నది. చూడండి ఎంత చిన్నగా, ఒక చిన్న చేంజ్, ఎంత బ్యూటిఫుల్ వైబ్స్ వస్తాయి మనకి. మీకు అన్నీ చూపించాక లైట్ బంద్ చేసి చూపిస్తా, బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకా ఇట్లా క్యాండిల్ సిస్టమ్ లేని వాళ్ళు ఇందులో డైరెక్ట్గా ఆయిల్ కాకుండా ఒక మట్టి దాంట్లో చిన్నవి కూడా దొరుకుతున్నాయి కదా, అలాంటి దాంట్లో ఆయిల్ వేసి పెట్టుకొని మధ్యలో పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, అంతేగాని క్యాండిల్లే ముట్టియాలనేది ఏం లేదనమాట. ఎట్లనే సూపర్ ఉన్నాయి కదా. అండ్ ఇంకొకటి చిన్నగా సరదాగా వచ్చింది ఏంటంటే ఇట్లా స్టాండ్ అనమాట. అండ్ పాత వాటిలో మోస్ట్ ఆఫ్ ది రిపీటెడ్ ఐటమ్స్ మనము చిన్న సైజులో ఎక్కువ తెప్పించిన నేను. బాగుంది కదా, మధ్యలో పెట్టొచ్చు, కింద పెట్టొచ్చు, చూడండి ఎంత బ్యూటిఫుల్గా. అండ్ ఇదొకటి
ఇది లాస్ట్ టైం రాలేదు మనకు, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇట్లా ఫ్లవర్స్ వేసుకోవచ్చు. అయితే ఈ రోజెస్ వచ్చాయి, వీటికి సేమ్ కలర్ వద్దుగా కాకుండా రోజెస్ కలర్ కావాలని చెప్పని ఇక్కడ మనకు కావాల్సిన షేడ్స్ కూడా చేపించుకోవచ్చు అనమాట. ఇదొకటి బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇది హ్యాండ్, ఇదిగోండి ఇట్లా. సో అంటే మనం ఎట్లా డెకరేట్ చేసుకుంటే అట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా లోపలంతా ఫ్లవర్స్, ఇక్కడ ఒక చిన్న దీపం అంతే. ఆ దీపం మట్టితో పెట్టుకోండి, ఏదన్నా పెట్టుకోండి, మొత్తం మీద దీపం పెట్టుకుంటే ఆ వైబ్స్ వేరనమాట. చూడండి ఇదొకటి. ఈ నెమళ్ళు, ఈ పీకాక్స్ అనేవి ఇంతకుముందు ఒక 2 వచ్చేసి అంత డిజైన్ వేరేగా వచ్చింది. ఈసారి చాలా చాలా బుజ్జిబుజ్జిగా చిన్నగా సూపర్గా వచ్చిందనమాట. సో ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ఇట్లా పై దాకా మనం, అంటే ఈరోజు మాకు పువ్వులు సరిపోవని ఇట్లా పెట్టింది, కానీ ఇట్లా పెట్టేసి మధ్యన ఒక్క పువ్వు వేసుకొని, అంటే వాటర్ పోయి వచ్చిందిలా, కానీ వాటర్ పోస్తే లైఫ్ ఎక్కువ ఉండదు మీకు. ఎక్కువ లేదు ఒకరోజు వాడుకుంటాము మంచిగా తుడిచిపెట్టేసుకుంటాం అంటే కూడా చేసుకోవచ్చు ఇట్లా. ఎందుకంటే మెటల్ దాని మీద పెయింట్ లాగా కాబట్టి నేను అట్లా చెప్తున్నాను. అంటే మామూలుగా బ్రాస్ అట్లా అంటేనేమో ఇష్టం వచ్చినట్టు వాడచ్చు అని చెప్పొచ్చు, బట్ వాడచ్చు వాటర్, బట్ అప్పుడప్పుడు మాత్రమే, ఓకేనా. అదర్వైజ్ ఇట్లా ఫ్లవర్స్ వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఒక సన్ఫ్లవర్ లాగా అనమాట. సో ఈ వీటికి సన్ఫ్లవర్ లాగానే పెట్టమని చెప్పాను నేను. ఇందులో కూడా మనము మధ్యలో మిడ్ ఆఫ్ ది ప్లేస్లో బ్యూటిఫుల్గా ఇట్లా క్యాండిల్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇట్లా అనమాట సింపుల్గా, లేదంటే నిండా పువ్వులు నింపుకొని పెట్టుకోవచ్చు కదా. అప్పుడు క్యాండిల్ పెట్టుకోవచ్చు, దీపం పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇవి యాక్చువల్గా కలరు మరీ టూ మచ్ బ్రైట్గా ఉన్నాయి, బట్ అట్లనే ఈసారికి నచ్చితే సేమ్ కలర్ కంటిన్యూ చేస్తాను. నేను నచ్చకపోతే వేరే కలర్ వేయించుకుంటా. నాకైతే ఫొటోస్లో భలే కనిపించినాయి, కానీ ఓవర్ బ్రైట్గా అనిపిస్తున్నాయి ఇవి. బట్ ఇట్లా అనమాట ఇవన్నీ. సో దీనికి సంబంధించి కూడా అంటే చిన్న ఇప్పుడు ఇట్లుంది అనుకో, ప్రతిసారి మన దగ్గర పువ్వులు అవసరం లేదు, ఏం అవసరం లేనప్పుడు ఇట్లాంటి సెటప్ ఏదన్నా పెట్టేసుకున్నాం అనుకో, సెట్ అయిపోతుంది అనమాట. అట్లా నేను ఊరికే ఏదో చేస్తున్నా. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఉన్నది నిమిషంలో ఇట్లా సెట్ అయిపోతుంది. మంచిగా క్యాండిల్ వెలుగుతూ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇట్లా చేసుకోవచ్చు. అండ్ అంటే చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఊరికే గుంటల్లాగా అట్లుంటే కాకుండా ఎక్కువ మట్టుకు దీపాలు పెట్టే ఫెసిలిటీ ఉన్నాయే ఎక్కువ అందరు ఇష్టపడ్డారు అనమాట. అందుకే మ్యాక్సిమం ఈసారి దీపాలు చుట్టూ ఉన్న వాటినే తెప్పించాను. అండ్ దీని కొరకు గాను మనకు ఆల్రెడీ మీకు చిన్న 90 రూపీస్లో కూడా మనకు ఉర్లీస్ ఉన్నాయి, మనకు చిన్న దియా ఉర్లీస్. ఈసారి మాత్రం ఇట్లా ఎలిఫెంట్ ఉర్లీస్ అనమాట. మీకు ఎన్ని పెట్టుకున్నా సరే చుట్టూ ఇట్లా పెట్టుకుంటే వాటి బ్యూటీనే వేరనమాట. సో దట్ ఇవి జస్ట్ 100+ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్లు కానీ వాటికి కానీ మీకు చాలా చాలా పనికి వస్తాయి. చూడండి ఒకసారి, ఓకేనా. ఎంత చిన్నగా వాళ్ళ పూజల దగ్గర పెట్టుకోవడానికి మనం గుర్తుగా ఇవ్వచ్చు వాటిని, అండ్ మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏనుగులను ఉట్టిగా ఎందుకు పెడదాం, మంచిగా అడవిలో పెట్టేద్దామే. ఒక చిన్న అడవిని క్రియేట్ చేసి అడవిలో ఏనుగులను పెట్టి దాంట్లో దీపాలు పెట్టి చేసుకుందాం. ఎట్లుంది అడవి ఏనుగులాగలే, బాగుంది కదా. సో ఒక అడవిని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. పువ్వులు లేకపోయినా నడుస్తుంది, కానీ చిన్నగా మనసుకు ప్రశాంతంగా ఉన్నప్పుడు, అంటే మనం చేసేది మన కళ్ళకు మంచిగా అనిపిస్తే మనసంతా సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషమే సగం బలం ఇస్తుంది అనమాట మనకు. సో అట్లాంటి చిన్న సంతోషాల కొరకు ఇట్లాంటివన్నీ పనులు చేసుకోవచ్చు, సింగర్ పనులన్నీ, ఓకేనా. అట్లాని వేలు డబ్బులు కావు, చాలా సింపుల్గా చాలా కొన్ని అందరూ అఫోర్డ్ చేసేటట్టే ఇవన్నీ కూడా మనం తేవడం జరిగింది. యాక్చువల్గా స్టోర్లో మంచి ఇట్లా పెట్టాలని ఇంట్రెస్ట్, కానీ ఇక కుదరదు కదబ్బా ప్రతిరోజు అట్లా పెట్టడం అనేది.
సూపర్ ఉన్నాయి కదా, ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది మనసు. సో మనసు మంచిగా ఉంటే మన ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు మంచిగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే మన టోటల్ మనం చేసే పనులు, మన వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకే మన సంస్కృతిలో భాగంగా, మన సాంప్రదాయాల్లో భాగంగా దీపం అనేది మస్ట్ అనమాట. సో ఆ దీపాన్ని ఇన్ని రకాలుగా పెట్టుకోవచ్చని ఇప్పుడు ఇట్లా కనబడుతుంది అనమాట. ఎప్పటి నుంచో ఉంది, మనం కొత్తగా పెట్టుకుంటున్నాం అంతే. ఓకేనా, ఇదన్నమాట విషయము. ఓకేనా, మీకు నచ్చినాయా? చాలా చాలా తెద్దాము, చాలా చాలా బ్యూటిఫుల్గా మన ఇళ్ళన్నీ చూడండి, ఎంత చిన్న సింపుల్గా కొనుక్కోవచ్చు. అండ్ చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి అన్నీ కూడా. 300, 400, 500, 600, నాకు తెలిసి హార్డ్లీ అంటే 90 రూపీస్ నుంచి ఉన్నాయి. ఉర్లీస్లో 90 రూపీస్ నుంచి ఉన్నాయి మన దగ్గర. ఓకేనా, అండ్ చాలామంది ఏంటంటే ఎల్బీ నగర్ స్టోర్లో చుట్టుపక్కల చిన్న బర్త్డేలు అకేషన్స్ అయినప్పుడు గిఫ్ట్ల రూపంలో చాలామంది తీసుకెళ్తున్నారు. అది చాలా మంచిగా అనిపించింది. అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్పింది ఏంటంటే, ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు ఏముందమ్మా 1000 రూపాయలు, 500 చిన్న ఫంక్షన్స్, చిన్న అకేషన్స్లో గిఫ్ట్లాగా ఇస్తుంటే ఏం అంటే ఎక్కడేం కొనాలో అర్థం కాక ఆ స్టీల్ సామాన్ ఏమి ఇస్తాము, అవేమి ఇస్తాము, లేదంటే గిఫ్ట్ ఐటమ్ ఎంపోరేస్కి పోయినప్పుడు అవన్నీ కాస్ట్లీ ఉంటాయి అన్నమాట, కాస్ట్లీ ఉంటాయి. సో అది కాదనేసి సపరేట్గా కవర్లలో డబ్బులు పెట్టిస్తాం. ఇది మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకని చాలా మంది చెప్పారనమాట. ఈవెన్ కుక్వేర్ కూడా గిఫ్ట్ ఐటమ్స్ కిందనే తీసుకెళ్తున్నారు చాలామంది. ఓకేనా, ఇదన్నమాట విషయం. నచ్చిందా? బాగున్నాయా? ఇంకా చాలా చాలా తెచ్చుకుందాము. ఓకేనా, జస్ట్ ఒకసారి లైట్ ఆఫ్ చేసుకొని చూసుకుందామా, అది ఇట్లా ఇష్టంగా ఉంది నాకు. సో బ్యూటిఫుల్ కదా, ఇంత సంతోషం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు కొన్నిసార్లు. సో ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే అందరు కొనుక్కోవాలా, అందరికి హ్యాపీనెస్ రావాలా, అందరు బాగుండాలి కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ.